నా పేరు లిఖిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను రామాయణంలో బాలకాండ చెప్పబోతున్నాను. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నరద మహర్షి ఒకరోజు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాడు. నారదుడు తపస్వి, వాక్చాతురుల్లో శ్రేష్ఠుడు. అయితే వాల్మీకి నారద మహర్షిని ఇలా అడిగాడు. ఒక కోరికతో ఏమని అడిగాడంటే, ఓ మహర్షి, అందం ఉన్నవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందరి పట్ల స్నేహభావం కలవాడు, మంచి గుణాలు కలవాడు, ఆశ్రయించే వారిని ఆదుకునేవాడు, సకల ప్రాణులను సేవించేవాడు, వాళ్ళకి మేలు చేసేవాడు, ఇలాంటి గుణాలను ఎవరైనా కలిగి ఉన్నారా అని అడగ్గా వెంటనే నారద మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు. సాధారణంగా ఇలాంటి మంచి గుణాలు కలిగిన వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. కానీ మళ్ళీ నవ్వుతూ ఇలా జవాబు ఇచ్చాడు. కానీ నువ్వు చెప్పిన విశిష్ట గుణాలు కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఉన్నారు, అతడే శ్రీరాముడు అని చెప్పాడు. ఆ తర్వాత నారదుడు వాల్మీకి మొత్తం రామాయణాన్ని సంక్షిప్తంగా వివరించాడు. వెంటనే నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కానీ వాల్మీకి మనసులో రామాయణం ఇల్లు కట్టుకుపోయింది. తన చెవులో అలాగే ఉండిపోయింది. ఆ మాటలు అలాగే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే వాల్మీకి గంగా నది సమీపాన గల తమసా నదిలోకి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ యొక్క తమసా నది ఎంతో ఆనందంతో ఆహ్లాదకరంగా ఉంది. వెంటనే స్నానానికి నదిలోకి వెళ్ళాడు. ఆ యొక్క ప్రకృతిని చూసి ఆనందించాడు. పక్కనే ఉన్న ఆ యొక్క చెట్టు మీద క్రౌంచి పక్షి జంటను చూసి మురిసిపోయాడు. వారి యొక్క అనురాగం చూసి ముచ్చట పడిపోయాడు. ఇంతలోనే ఒక వేటగాడు క్రూర బాణంతో ఆ యొక్క పక్షిని, ఒక మగ పక్షిని నేలకూల్చాడు. ఇది చూసిన వాల్మీకి వెంటనే కోపం తన్నుకొని వచ్చింది. ఆడపక్షి యొక్క దుఃఖాన్ని చూసి వాల్మీకి తల్లడిల్లిపోయాడు. వెంటనే వాల్మీకి నోటి వెంట ఇలా పలికాడు. ఏమని పలికాడు అంటే, మానిషాద ప్రతిష్టాంత్వ మగమగ శాశ్వతీగా సమాహం యత్ క్రౌంచ మిథునాదేకం అవధీగా కామమోహితం అనే మాటలు వాల్మీకి నోటి వెంట వచ్చాయి. దాని అర్థం ఏమిటంటే, ఓ కిరాతుడా, నీవు ఈ యొక్క క్రౌంచపక్షి జంటలో మగపక్షిని కూల్చినందున వల్ల నీవు అపకీర్తికి పాలవుతావు అని వాల్మీకి ఆ యొక్క వేటగాడిని శపించాడు. అన్నయ్య అన్నాడు కానీ వాల్మీకి తనకి ఆశ్చర్యం వేసింది. ఇది పద్యమైనా లేకపోతే ఏమైనా మాటలేనా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత వాల్మీకి మనసులో ఇలా అనుకున్నాడు, ఇది ఒక ఛందోబద్ధమైన పద్యమే అని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. కానీ వాల్మీకి మనిషిలో క్రౌంచపక్షి దుఃఖం అలాగే ఉండిపోయింది. అదే ఆవేదన, అదే ఆలోచన. ఇంతలోనే సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు. వెంటనే ఆ యొక్క వాల్మీకి లేచి బ్రహ్మకి సపర్యాలు చేసి ఒక ఎత్తైన ఆసనం పైన కూర్చోబెట్టాడు. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి తనకంట బ్రహ్మ ఆసనం కంటే తక్కువ ఉన్న ఆసనం మీద కూర్చోన్నాడు. ఇది పెద్దల పట్ల ప్రవర్తించిన తీరు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ తర్వాత బ్రహ్మ ఎదుటిన ఉన్న ఆ యొక్క క్రౌంచపక్షి బాధను తట్టుకొని ఉన్న ఆ యొక్క వాల్మీకిని చూసి ఇలా అన్నాడు. ఏమని అన్నాడంటే, నీవు పలికినది శ్లోకమే, నువ్వేమీ అనుకోకు, నీవు పలికిన శ్లోకమే అని అన్నాడు. నమస్కారం. ఇంకా మా బంగారు కొండ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ చూసి ఆనందించండి. వాటిలో ఉన్న ముఖ్యాంశాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.